యుద్ధానికి ముందు కర్ణుడితో రహస్యంగా రాయబారానికి వచ్చిన శ్రీకృష్ణుని చూసి కర్ణుడు ఇలా అడిగాడు. పుట్టిన వెంటనే తనని వదిలేసిన కుంతి పాండవుల్ని రక్షించుకోవడానికి కర్ణుడిని తన కొడుకు అని చెప్పిందని, అక్రమంగా జన్మించడం తన తప్పు కాదని, విద్య నేర్పడానికి ద్రోణుడు నిరాకరించాడని, ద్రౌపది స్వయంవరంలో అందరూ కర్ణుడిని సూతపుత్రుడు అని అవమానించినప్పుడు దుర్యోధనుడు మాత్రమే తనతో స్నేహం చేసి ఆదుకున్నాడని, దుర్యోధనుడి తరపున యుద్ధం చేయడంలో తప్పే ఉందని శ్రీకృష్ణుడిని ప్రశ్నించాడు. శ్రీకృష్ణుడు బదిలిస్తూ తాను పుట్టడానికి ముందే మృత్యు తన కోసం వేచి ఉందని, కారాగారంలో జన్మించిన శ్రీకృష్ణుడు తల్లిదండ్రులకు దూరంగా గోవుల మధ్య పెరిగాడని, కృష్ణుడిని 16వ ఏట వరకు తనని విద్య దొరకలేదని, జరాసంధుడి బారి నుండి తన వారిని రక్షించుకోవడానికి సముద్రం మధ్యలో ద్వారకను నిర్మించుకోవాల్సి వచ్చిందని, అందరూ తనని పిరికివాడని పారిపోయాడని అవమానించినా తన వారి కోసం అన్నీ భరించక తప్పలేదని, కష్టాలు వచ్చినప్పుడు అవమానాలు ఎదురైనప్పుడు మనం ఎలాంటి నిర్ణయం తీసుకుంటాం అనేదే ముఖ్యం అని కర్ణుడికి బదిలిచ్చాడు. కృష్ణుడు అంటే చిలిపితనం, సరదాలు, 16,000 మంది గోపికలు మాత్రమే కాదు. కృష్ణుడు అంటే ఎన్ని కష్టాలు వచ్చినా, ఎందరో అవమానించినా ఒక్క కన్నీటి చుక్క కూడా రాల్చకుండా ధర్మం వైపు నిలబడి ఎలా బ్రతకాలో లోకానికి చూపించిన జగద్గురువు. జై శ్రీకృష్ణ. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.